శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 37వ అధ్యాయము. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో విన్న వారందరికీ మంచి జరగాలని సాయినాథుని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించదము. హేమాడ్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవంను గుర్చి వివరించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు, వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచడి వారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తిపడేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించడు వారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసడివారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లెండ్ర వలె చూచుకొనడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచెదముగాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావిడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావిడి 2 గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావిడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావిడిలో భక్తులు పూజా హారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావిడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకరణ సజ్జితమై బయట నిలుచుచుండును. అప్పుడు తాతియా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పడివాడు. బాబా నిశ్చలముగా కూర్చొనడివారు. తాతియా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాతియా బాబాను మామా అని పిలిచడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫ్ని వేసుకొని, చంకలో సటకా పట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాతియా జలతారు సెల్లాను బాబా వడలిపై వేసడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరడివారు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతపట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దార్లు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండెడి వారు. బాబా కిరుప్రక్కల చామరములు మొదలుగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచడివారు. వానిపై బాబా భక్తుల కేలుతతో నడుచెడివారు. తాతియా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని,
బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు. ఈ ప్రకారముగా బాబా చావిడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను నలంకరించిన ఎర్రగుర్రము శ్యామకరణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేడివారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహం ఉండెడిది. హరినామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునట్ల మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావుడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిల్చడివారు. వారెవరినో పిలుచున్నట్లు కనిపించడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలిది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరక ఉండేది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లాయించును పట్టుకొనిడివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండెడిది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమ్మి గూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండేడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి, తృప్తి కలుగును. చావిడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావిడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాల్యసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖ తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలు నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడివారు. వారు చేయుదానికి అభ్యంతరము పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరులతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యములకు అవతారమగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కారు. భక్తులందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ స్వరలాంఛనములతో హారతి ఇచ్చువాడు. హారతి సమయమున
బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావిడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన స్నేహితులారా, మనం రోజు బాబా పారాయణతో పాటు బాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి, నిజమైన సాధువులకు విధేయుడవై వారిని గౌరవించిన కొంతైనను జ్ఞానము నీకు తప్పక కలుగును. ఈ ప్రపంచము అందలి వస్తువులు అన్నీ నశించినవే, సందేహమే లేదు. కానీ ప్రపంచంలో ఉన్నంత వరకు సంపద అవసరమే. ధనాన్ని దుర్వినియోగం చేయకు. ఈ సంసారం నాది కాదు, దేవుడిది అని భావించి జాగ్రత్తగా ఉండి నీ కర్తవ్యమును మాత్రం శ్రద్ధగా పూర్తి చేయము అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.